హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 17వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇవి ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థించాల్సిన విధానానికి గుర్తు. వెనుక తట్టు ఉన్నాయి ఆయన యొక్క పాదాలు. ఆ వెనుక తట్టు ఉన్న పాదాల యొద్ద ఆవిడ నించున్నాక ఆవిడ ఏడ్చింది. ఆ కన్నీళ్ళు సరిగ్గా యేసయ్య పాదాల మీద పడేలాగా చూసుకుంది. ఆ పాదాలను కన్నీళ్లు పడ్డాయి కదా, అప్పుడు ఏం చేసిందంటే తన తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. ఎంత గొప్ప కృపను అనుగ్రహించారో ప్రభువారు. ఎంతకీ ఆమె ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారి ఎదుటికి రాలేక వెనకాల నించుని ఆ పాదాల మీద కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ తానేదైతే అందముగా సింగారించుకొని, ఏదైతే నలుగురికి చూపించుకొని, ఏదైతే ఉన్నాదనే అతిశయముతోటే అహంకారముతో ఉందో దానితోటే ఆ కన్నీళ్లు తుడిచింది. తుడిచి ఆమె ఏం చేసింది? అత్తరు పాదాలకి రాసి ముద్దు పెట్టుకుంది. ఈరోజు మన జీవితంలో కూడా మనము యేసయ్య పాదాలను పట్టుకోవాలి. ఆయన కోటి సూర్యుల కన్నా మహా తేజస్సు కలవాడు, గొప్ప వెలుగుమయమై ఉన్న దేవుడు. మనము ఆ పాదాలను పట్టుకొని ఏదైతే అహము, గర్వము, అహంభావము తలకెక్కించుకుని ఉన్నామో దాన్ని దింపి యేసయ్య పాదాల దగ్గర పెట్టాలి. నేనేంటి, నాకేంటి అన్న వ్యర్థమైన మాటలన్నీ తీసేసి ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన పాదాలకి ఈ యొక్క అత్తరు రాయాలి. విలువ గలది ఏదైనా ఉందనుకోండి, ఇది నాది 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 అని మనం దాచేసుకుంటా ఉంటాం. కానీ విలువ గలది ఆయన పాదాలకే రాయాలి. విలువ గలది ఆయన పాదాలకి రాసి ఆ పాదాలనట ముద్దు పెట్టుకుందంట. ఈరోజు వ్యర్థమైన వాటిని ఎన్నో ముద్దు పెట్టుకుంటున్నాం. జీవ గ్రంథాన్ని మనము మనసారా తాకాలి. జీవ గ్రంథంలో ఉన్న ప్రభువారి పాదాల దగ్గర మనము ప్రార్థించే అనుభవాలు కలిగి ఉండాలి. ఈ పాదాలను హిబ్రూలో రెగేల్ అని అంటారు, గ్రీకులో పొడోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.